హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ములక్కాడ. ఇదేముందిలే రొటీన్ రెసిపీ అని మాత్రం అనుకోకండి. నేను చేసినట్టు చేయండి, టేస్ట్ అద్దరిపోతుంది. చాలా యూనిక్గా కూడా ఉంటుంది. చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తానన్నమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నా. నేనైతే మట్టి పాత్రలో వండుతాను. కొన్ని కూరలు నాకు దాంట్లో వండుకోవడమే ఇష్టం. టేస్ట్ కూడా చాలా యూనిక్గా చాలా బాగుంటుందన్నమాట. సో అలాగా ఆయిల్ కాగాక ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎగ్స్ని ఉడకబెట్టుకున్న ఎగ్స్ని నాట్లు పెట్టుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాం. చక్కగా దూరగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో చిన్నప్పుడు మా ఇంట్లో చేసేటట్టు కొన్ని కర్రీస్ ఉంటాయి, నాకు వాటిని మార్చబుద్ధి కాదు. చిన్నప్పుడు ఏదైతే టేస్ట్ ఉందో నాకు ఆ టేస్టే వచ్చేలాగా వండడం అన్నా సో అలా ఉంటే నచ్చుతుంది అన్నమాట. సో అలా మరీ ఓవర్గా ఫ్రై చేసేసిన సాగినట్టు ఉంటుంది. కొంచెం మీడియంగా అలా లైట్గా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అవి తీసుకుని పక్కన పెట్టేసుకొని ఒక ఆనియన్ సన్నగా చాప్ చేసుకున్నాను. అలాగే ఒక 3 to 4 గ్రీన్ చిల్లీస్ వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇవి చక్కగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇదంతా నాకేంటంటే ఇలా ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. సో నాకు ఇలా మట్టి పాత్రలో ఉండే కర్రీస్ అంటే చాలా ఇష్టము. ఆ ఫ్లేవర్ ఏంటి బాగా నచ్చుద్ది అనమాట. సో నాకు బాగా టైం ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు అలా మట్టి పాత్రలోనే వండుకుంటూ ఉంటాను అనమాట. సో అలా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఎక్కువే వేసాను నేను. అది అంతా చక్కగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకొని వాటిని కూడా చక్కగా కలుపుకుంటున్నాను అన్నమాట. సో అండ్ మట్టి పాత్రలో ఉండే కూరలు కూడా చాలా త్వరగా అయిపోతాయి, అంటే చాలా క్విక్గా కుక్ అయిపోయినట్టు అనిపిస్తాయి నాకు. సో ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లో మగ్గనిచ్చాను. ఒక 2 to 3 minutes తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటే చక్కగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఆల్రెడీ మనం పసుపు వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. సో ఈ ములక్కాడ ముక్కలకి మాత్రం సరిపడా కుక్ అవ్వడానికి సరిపడా ఒక 1/2 glass వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను నేను. ములక్కాడ కొంచెం టైం పడుతుంది కాబట్టి చూసారా, ఒక 1/2 glass వాటర్ వేసుకుని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి దగ్గరికి అయ్యేంత వరకు కొంచెం ములక్కాడ ఉడికేంత వరకు కుక్ అవ్వనిస్తాను. సో నాకు ఆల్మోస్ట్ ఒక 70% అయితే కుక్ అయిపోయింది ములక్కాడ. సో ఈ స్టేజ్లో ఏంటంటే చూసారా, అలా చూసుకుంటే తెలిసిపోతుంది మనకి. ఈ స్టేజ్లో ఏంటంటే కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. ఒక చిటికెడు, ఎక్కువ కాదు, ఒక 1/2 స్పూన్ లేదా 1/2 స్పూన్ అంతే కారము. అలాగే ఇది మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎండు కొబ్బరి పొడి. చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. సో ఎండు కొబ్బరి పొడి అయితే ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని అలా కలుపుతూ కొంచెం ఫ్రై అవ్వనిచ్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనము బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా ఎగ్స్, వాటిని కూడా వేసేసుకొని కలుపుకుని ఇప్పుడు ఎగ్స్ కూడా కాసేపు ఇలా ముక్కలతో ఉడకాలి. సో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకుని వాటర్ యాడ్ చేసేసుకున్నాక లిడ్ క్లోజ్ చేసేసుకొని కూర కొంచెం దగ్గర అయ్యేంత వరకు వాటర్ ఇంకిపోయేంత వరకు ఒక 4 to 5 minutes లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకున్నామంటే మన కూర అనేది చక్కగా రెడీ అయిపోతుంది. చూసారా, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే చక్కగా రెడీ అయిపోయింది. నేను ఎక్కువ గ్రేవీ వండేలాగా వండలేదండి, ఆనియన్స్ కొంచెం తక్కువ వేసుకున్నాను. సో మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఆనియన్స్ ఇంకొంచెం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారా, చాలా చాలా కమ్మగా ఉంటుంది ఎండు కొబ్బరి వేయడం వల్ల. సో అంతే. దీనిలో ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఇంకా దీన్ని సర్వ్ చేసేసుకుంటానండి. చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో, యూనిక్గా కూడా ఉంది కదా. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో హెల్దీ సింపుల్ రెసిపీస్ నా దగ్గర ఉన్నాయి, అవన్నీ త్వరలోనే అప్లోడ్ చేస్తాను.